హాయ్ అండి. డే 2 పలాని ట్రిప్. డే 1 మదురై ట్రిప్ పెట్టాను. చాలా మంది వరకు చూడలేదు. ప్లీజ్ చూడండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డే 2 అండి. మార్నింగ్ 5:30కి వెకేట్ చేసేసాం. మదురైలో రూమ్ అనేది వెకేట్ చేసి రైల్వే స్టేషన్‌కి అయితే వచ్చేసాం మేము. 7 కంతా మాకు మదురై నుంచి పలానికి వెళ్ళే ట్రైన్ అయితే ఉంది 7కి. సో మేమైతే లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. 7 కంతా ఉందన్నారు. మేము 5:30కే వెకేట్ చేయాలి, లేకుంటే ఎక్స్ట్రా మనీ పే చేయాలన్నారు. సో 5:30కి కరెక్ట్ వెకేట్ చేసేసి మేము బయటికైతే వచ్చేసాము. ఆ రైల్వే స్టేషన్లో కాసేపు స్పెండ్ చేసి 7 కంతా ఇంకా ట్రైన్ వస్తే ట్రైన్ ఎక్కేస్తున్నామండి. మదురైలో 7కి ఎక్కితే 10 కంతా దిగిపోయామండి. ఇక్కడ నుంచి 2 మార్గాల్లో వెళ్ళొచ్చు. ఒకటి ఆటోలో లేదా గుర్ర బండ్ల మీద కూడా వెళ్ళొచ్చు. మేము ఆటో మాట్లాడుకొని ఆటోలో అయితే వెళ్తున్నామండి. మేము లాడ్జ్కి అయితే వచ్చేసామండి. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ పక్కనే ఉందన్నమాట లాడ్జి. అక్కడికి వెళ్ళి మనం బుక్ చేసుకోవాలి. వేకెన్సీ ఉంటేనే ఇంకా దొరుకుతాయి, లేకుంటే లేవు. ఇప్పుడు సీజన్ కాబట్టి ఎవరైనా వెళ్తే ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళండి. రూమ్స్ అయితే బాగానే ఉన్నాయండి. మార్నింగ్ 10కి అయితే తీసుకున్నాం మేము. ఈవినింగ్ 5 వరకు 300 అయితే తీసుకున్నారు చార్జెస్. చూడండి మీరే, రూమ్ చాలా బాగుంది. బెడ్స్ 2 ఇచ్చారు, అలాగే వాష్రూమ్స్ 2 సపరేట్ ఇచ్చారు. కొంచెం వాష్రూమ్ అయితే నాకు నచ్చలేదు, క్లీన్గా అయితే లేదు. అదర్వైజ్ ఇంకా చాలా బాగుందన్నమాట. రూమ్ అయితే క్లీన్గా ఉంది, వాష్రూమ్ ఒక్కటి తప్పనించి. చూడండి ఎన్ని లాడ్జెస్ ఉన్నాయో, మొత్తం ఫుల్ అయిపోయాయి. మాకు అస్సలు దొరకలేదు. కాసేపు వెయిట్ చేసాము, చాలా మందిని రిక్వెస్ట్ చేసాము. మా అదృష్టమో ఏంటో తెలియదు, కానీ అప్పుడే ఇంకా 2 ఫ్యామిలీస్ వెకేట్ చేశారనమాట. సో వెంటనే వెళ్ళి మేము ఆ రూమ్ పిక్ చేసుకొని ఇంకా అక్కడ నుంచి ఫ్రెష్ అయిపోయి ఇంకా స్వామి దగ్గరికి అయితే బయలుదేరిపోయాము దర్శనానికి. ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్ళే టైంకి 11 అయిందండి. సో దర్శనం చేసి వచ్చేసరికి లేట్ అవుతుందనేసి టిఫిన్ చేసి వెళ్దాం, చిన్నపిల్లలు ఉన్నారు కదా అని ఫస్ట్ అయితే టిఫిన్ చేసేసామండి. తర్వాత మా ఆయన వాళ్ళ ఫ్రెండ్కి మొక్కుందంట, వాళ్ళు ఇక్కడ గుండు చేయించుకుంటున్నారు. సో ఇది రైట్ సైడ్లో ఉన్నది టికెట్ కౌంటర్ అండి. పర్ హెడ్ ఒక గుండుకైతే 150 తీసుకుంటున్నారు. చిన్న పెద్ద అని ఏం లేదు, బార్గెనింగ్ చేసినా అస్సలు ఒప్పుకోలేదు. 150 రూపాయలు అయితే తీసుకున్నారు. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్కి అలాగే వాళ్ళ కొడుకు ఇద్దరికి గుండు తీపిచ్చారు. 150 అయితే తీసుకున్నారండి. ఇది కూడా టికెట్ కౌంటరే, మనం లోపల తీసుకోవచ్చు, ఇలా బయట కూడా తీసుకోవచ్చు. క్యూని బట్టి ఇంకా మనం తీసుకోవచ్చు. సో లోపల చూసారా ఎంతమంది. సో వాళ్ళు గుండు చేపించుకొని స్నానానికి అయితే వెళ్ళారండి. సో ఒకసారి కొండ మీద చూడండి, అక్కడే స్వామివారు ఉన్నారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మనం అక్కడికే వెళ్ళాలి. సో అక్కడికి వెళ్లే ముందు చాలా ఎండ ఉంది, పిల్లలకు క్యాప్ అయినా తీసుకుందాం అనేసి తీసుకుంటున్నాము. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అయితే ఇంటికాడ నుంచి తెచ్చుకున్నారండి, మా పిల్లలకు లేవనేసి మేము కొత్తవి అయితే తీసుకున్నాము. ఒక్కొక్కటి 50 రూపాయలు అయితే పడింది. క్వాలిటీ వైజ్ చాలా బాగుందండి. సో ఇద్దరికి ఒక్కొక్కటి తీసుకొని మేము బయలుదేరిపోయాము. వాళ్ళు గుండు చేపించుకున్నారు కదా, వాళ్ళకి గంధము బొట్లు పెడుతున్నారండి ఇక్కడ.
మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పలాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి రావడానికి డైరెక్ట్ ట్రైన్లు అయితే లేవండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి మనం కోయంబత్తూర్కి అయితే రావాలి. అక్కడ డైలీ ట్రైన్ ఉంటుంది, కోయంబత్తూర్ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ అని ట్రైన్ ఉంటుంది. ఆన్లైన్ లో అయితే బుక్ చేసుకోవడానికి అయితే కుదరదండి, అక్కడే మనం టికెట్ అయితే తీసుకోవాలి. అలాగే మదురై నుంచి కూడా పలానికి ట్రైన్ అయితే ఉందండి. అలాగే చెన్నై నుంచి కూడా ఉంది. స్వామివారిని అయితే ఇలా అయితే దర్శించుకుంటాం మనము. సో మేము దర్శనం అయితే అయిపోయిందండి. అక్కడికి 3 మార్గాల్లో వెళ్ళొచ్చు. ఒకటి కాలినడక స్టెప్స్ వైజ్, ఇంకోటి ట్రైన్, అలాగే రోప్. మాకు టైం లేదని కాలినడకకు వెళ్ళి వచ్చేసాము. సో అక్కడ వెకెట్ చేసి మేము దర్శనం చేసి వచ్చేసరికి మాకు సుమారుగా 4:30 ఆ టైం అయింది. ఇంకా రూమ్కి వెళ్ళి వెకెట్ చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా ట్రైన్ కి లేట్ అవుతుంది అనేసి వెళ్తున్నామండి రైల్వే స్టేషన్ కి. మాకు 6 o'clock ఉందన్నమాట ఈవినింగ్ ట్రైన్ పలానిలో. మార్నింగ్ త్రివేంద్రంలో మేమైతే 5:30కి అలా దిగుతాం అనమాట. సో 4:30కే యాక్చువల్లీ ఆ రోజు ట్రైన్ అయితే లేట్ అయింది. మేము 5:30, 5:15 ఆ టైంకి అయితే దిగామండి. అలాగే మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు స్టెప్స్ కిందనే మొబైల్, అలాగే మన బ్యాగ్స్, అలాగే చెప్పులు అన్ని కింద కౌంటర్ లో ఇచ్చేసి వెళ్ళాలండి. టికెట్ 5 రూపాయలు అట్లా తీసుకుంటారు వాళ్ళు. మొబైల్, చెప్పులు అలౌ లేదు, స్టెప్స్ మీదకి కూడా అలౌ లేదండి, కింద పెట్టేసి వెళ్ళిపోవాలి. సో మేము రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం. ట్రైన్ అయితే వచ్చిందండి, మేము ట్రైన్ అయితే ఎక్కుతున్నాం ఇప్పుడు. ట్రైన్ ఎక్కిన తర్వాత వీడియో తీయడం కుదరలేదండి, చాలా టైర్డ్ అయిపోయాం, త్వరగా నిద్రపోయాం అనమాట తినేసి. సో మార్నింగ్ 5:15 5 o'clock ఆ టైంకి దిగామని చెప్పాను కదా. సో దిగేసి ఎవరు ఆటో వాళ్ళు బుక్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి మేము. ఇంటికైతే వచ్చేసామండి మేము. మదురై అలాగే పలాని నుంచి తెచ్చుకున్న అమ్మవారి ఫ్రేమ్, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫ్రేమ్ అండి, పటాలాలు. ఇది అమ్మవారి పటం అనమాట. 100 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పటము 90 రూపీస్ అయితే తీసుకున్నారండి. ఈ రెండిట్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా. నాకైతే చాలా బాగా నచ్చాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే ఇద్దరు వైఫ్లతో నించున్న ఫ్రేమ్, అలాగే అమ్మవారు వైట్ శారీతో నించున్న ఫ్రేమ్. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఇచ్చారండి. 20 రూపీస్ ఇస్తే పసుపు, కుంకుమ, అలాగే గంధం ఇచ్చారనమాట. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర తీసుకున్న ప్రసాదము. అమ్మవారి దగ్గర తీసుకున్న ప్రసాదం లడ్లు అయితే ఇచ్చారు, అవి అక్కడే తినేసాము. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర తీసుకున్నది 45 రూపీస్ అండి. టేస్ట్ వైజ్ చాలా బాగుంది. సో ఇదండి వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు, అలాగే సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోద్దండి.